నీటి నిర్వహణలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. వర్షాకాలంలో నిండు కుండను తలపించిన నాగార్జున సాగర్ ఖాళీ అయింది. సాగర్ నీటిని యథేచ్ఛగా ఏపీ తరలించుకుపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని జలవనరుల నిపుణులు మండిపడుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 521 అడుగులకు చేరింది. మరో 10 అడుగులు తగ్గితే 510 అడుగుల డెడ్ స్టోరేజ్ చేరుకునుంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా ప్రస్తుతం 152 టీఎంసీలకు పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నల్లగొండ, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి కష్టాలు తప్పట్లేదు. రైట్, నాగార్జున సాగర్ ఖాళీకి గల కారణాలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాలకు తాగునీటి కష్టం మొదలవబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఒక జల విధానం లేకపోవడం, జల ప్రణాళిక లేకపోవడంతోనే చూస్తుండగానే నాగార్జున సాగర్ అంతా కూడా ఎండిపోయింది, ఒట్టిపోయింది. డెడ్ స్టోరేజ్ చేరుకుంది 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి. ప్రస్తుతం 521 అడుగులు చేరుకుంది. అదేవిధంగా 312.45 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి, ప్రస్తుతం 152 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి నాగార్జున సాగర్ చేరుకుంది. రోజుకు 2 టీఎంసీలు చొప్పున ఆంధ్ర ప్రాంతానికి నీటిని తరలిస్తా ఉన్నారు. ఇతర ప్రాంతాలకు కూడా నీటి వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వేగంగా నాగార్జున సాగర్ నీటి మట్టం తగ్గుతూ వస్తా ఉంది. వేసవి సమీపించింది. ఈ నెల, వచ్చే నెల, అదేవిధంగా మే నెలలో కూడా హైదరాబాద్ జంట నగరాలకు, నల్గొండ, అదేవిధంగా ఖమ్మం సంబంధించినటువంటి సూర్యాపేట జిల్లాలకు సంబంధించినటువంటి తాగునీటి అవసరాలు కూడా నాగార్జున సాగర్ నుంచే తీర్చాలి. కాబట్టి నీటి ఎద్దడి అనేది మనకు స్పష్టంగా మనకు కనపడతా ఉంది. తాగునీటి కష్టాలు రాబోతా ఉన్నాయి. నీటి గండం అనేది కొంచెం ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు, ఒక ప్రణాళిక లేదు. ఇప్పటికైనా సరే నాగార్జున సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలన్నటువంటి కనీస ఆలోచన గానీ, కనీసం ప్రణాళిక గానీ ప్రభుత్వం అంతా లేకపోవడం శోచనీయమని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక పంటల విషయానికి వస్తే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, అదేవిధంగా ఇతర జిల్లాలో కూడా 11 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అవన్నీ కూడా పొట్టదశలో ఉన్నాయి. వాటికి కూడా నీరందించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక 20 రోజుల పాటు ఎత్తిపోతల కింద కూడా నీరందించాలి. కానీ నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో 30 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం నిల్వ ఉంది వాడుకోవడానికి. ఈ 30 టీఎంసీల నీరు కూడా ఇప్పుడున్నటువంటి యాసంగి పంటలకు ఇస్తే తాగునీటి పరిస్థితి ఏంటి అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మిషన్ భగీరథ సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వాటికి కూడా సాగర్ నుంచే నీటిని తీసుకుంటారు. కాబట్టి ఆ ప్లాంట్లకు సంబంధించి మిషన్ భగీరథ నీరు కూడా ఏ విధంగా ఇవ్వాలంటూ కూడా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయినప్పుడు కూడా ఏ ఒక్క మంత్రి గానీ, ఏ ఒక్క అధికారి గానీ రివ్యూ కూడా నిర్వహించట్లేదు. ప్రధానంగా ఇందులో మనం చెప్పుకోవాల్సింది కేఆర్ఎంబీ అలసత్వాన్ని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఆంధ్ర ప్రాంతానికి కేటాయింపులు కట్ట ఎక్కువగా నీరు తీసుకెళ్తుంది. ఎక్కడికక్కడ కూడా యథేచ్ఛగా జల చౌర్యం చేస్తా ఉంది. నాగార్జున సాగర్ కుడికాల నుంచి ఈ రోజు వరకు, ఈ నిమిషానికి కూడా 10,000 క్యూసెక్ల నీటిని తీసుకెళ్తా ఉన్నారు. ఎగురు ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కూడా పోతిరెడ్డిపాడు హెడ్రేక్టర్ ద్వారా దాదాపు 30,000 టీఎంసీ నీటిని తీసుకెళ్తా ఉన్నారు. ఈ విధంగా యథేచ్ఛగా కేటాయింపులకు మించి ఆ నిబంధనలు అధిగమించి ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రాంత వాసులు నీటిని ఏ విధంగా తీసుకెళ్తున్నారంటూ కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే అడ్డుకట్ట వేయాలి. ఇప్పటికైనా సరే ఆ జల చౌర్యాన్ని అడ్డుకోవాలి. నాగార్జున సాగర్ లో, శ్రీశైలం ఉన్నటువంటి కొద్దిపాటి నీటిని కూడా చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. తాగునీటి అవసరాలు వాడుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పంటలు పొట్టదశలు ఉన్నాయి కాబట్టి ఆ పంటలు కూడా బ్రతికి పట్టగట్టేలాగా, అవన్నీ కూడా ఎల్ల తీసుకునేలాగా నీటిని పొదుపుగా వాడుకోవాలన్నటువంటి డిమాండ్లు సర్వత్ర కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. దీంతో పాటు ఏదైనా విద్యుత్ సంబంధించినటువంటి ఉత్పత్తి చేస్తే ఆ నీళ్ళు కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తా ఉన్నాయి. సీపేజీ వాటర్ ద్వారా ఏమైనా లీకేజీలు ఉంటే అవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తా ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి పులిచింతలో నీరు నిల్వ ఉంది. అదేవిధంగా టెయిల్ ప్యాండ్ వద్ద కూడా నీరు ఉంది. శ్రీశైలంలో కొద్ది గొప్ప ఉన్నాయి. అవన్నీ వాడుకోకుండా కేవలం నాగార్జున సాగర్ నే ప్రధాన దృష్టికి కేంద్రీకరించి నాగార్జున సాగర్ నీటిని యథేచ్ఛగా తీసుకెళ్లడం ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహానికి గురి చేస్తా ఉంది. నాగార్జున సాగర్ లో జల దోపిడీని ఇప్పటికైనా అడ్డుకోవాలి. కుడికాలో పూర్తిగా బంద్ చేయాలి. కృష్ణా డెల్టాకు సంబంధించి అక్కడ నీటి అవసరాలు ఉన్నాయి, అక్కడ వనరులు ఉన్నాయి, వాటి ద్వారా వాడుకోవాలి. కానీ నాగార్జున సాగర్ నీటిని ఈ విధంగా అక్రమంగా తీసుకెళ్తే ఎట్లా అంటూ కూడా నల్గొండ ప్రజలైతే కన్నీరు మున్నీరుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు లేక తాగునీటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. మళ్ళీ నీటి చెరువులు, మళ్ళీ బావులు దిక్కవుతా ఉన్నాయి. స్వచ్ఛమైనటువంటి నదీ జలాలు అందించాలంటే నాగార్జున సాగర్ లో పుష్కలంగా నీళ్లు ఉండాలి. ఆ నీటి ద్వారానే మిషన్ భగీరథ సంబంధించి కూడా నీరు ఇవ్వాలి. కాబట్టి తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ఒక పొదుపుగా నీటిని వాడుకోవాలని కూడా ప్రభుత్వం సూచిస్తా ఉన్నారు. హైదరాబాద్ జంట నగరాలకు కూడా ప్రతిరోజు కూడా నాగార్జున సాగర్ నుంచి దాదాపు 800 క్యూసెక్ నీటిని తీసుకెళ్తారు. అవన్నీ లేకపోతే జంట నగరాల పరిస్థితి ఏంటి, నల్గొండ పరిస్థితి ఏంటి, ఖమ్మం జిల్లా పరిస్థితి ఏంటి కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. డ్యామ్
మన దగ్గర ఉంది, వనరులు మన దగ్గర ఉన్నాయి, నీటి మాత్రం ఆంధ్ర ప్రాంతానికి యథేచ్ఛగా ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు, ఎందుకు ఉదాసీనత వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా సీఎం ని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలకు కూడా నీళ్లు తరలిస్తున్నా కూడా అంటే బీఆర్ఎస్ కూడా అలర్ట్ చేసినా హెచ్చరించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహించింది. అంటే ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ జిల్లాలకు కానీ తాగునీటి కష్టాలు కానీ ఏ ఇబ్బందులు రాలేదు. కానీ ఇప్పుడు వేసవి రాకముందే తాగునీటి కోసం అన్ని జిల్లాలు కష్టాలు పడాల్సి వస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ గారి ప్రభుత్వంలో జల విధానం పక్కగా ఉండేది, ప్రణాళికబద్ధంగా ఉండేది. తెలంగాణ రైతులపైన ఈగ కూడా వానివ్వకుండా తెలంగాణ రైతులు ఎక్కడన్నా నీటి ఇబ్బందులు ఎదురవుతుంటే చిన్న ఫోన్ కాల్ ద్వారా చిన్న సమాచారం వచ్చినా కూడా దగ్గరుండి మరి ఎడమ కాలువ కింద, లిఫ్ట్ల కింద, మేజర్ల కింద నీరందించారు. ఎక్కడ ఒక ఎకరం కూడా పంటను కూడా ఎండిపోనివ్వలేదు. తాగునీటి సంబంధించి కూడా మిషన్ భగీరథ ద్వారా, ఇంటింటి కుళాయిల ద్వారా స్వచ్ఛమైనటువంటి నదీ జలాలు అందించారు. హైదరాబాద్ కూడా పుష్కలంగా నీరందించారు. చాలా ప్రణాళికబద్ధంగా ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాగార్జున సాగర్ నిండింది. దాదాపు 2 నెలల పాటు కూడా డ్యామ్ గేట్లు ఎత్తారు. దాదాపు 400-500 క్యూసెక్ టీఎంసీల నీరంతా కూడా సముద్రం పాలైంది. అప్పుడు కూడా నీటి నిర్వహణ అనేది తెలియదు. సరే, ఇన్ఫ్లో అనేది ఆగిపోయింది, ఆ వరదలు ఆగిపోయాయి. ఉన్న నీటిని కూడా పొదుపుగా వాడుకునే తెలివి కాంగ్రెస్ పార్టీ వద్ద లేదంటూ కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కేఆర్ఎంబీని ముక్కుతాడు వేయాలి, కేంద్రాన్ని ముక్కుతాడు వేయాలి, చంద్రబాబు ముక్కుతాడు వేయాలి. ఎందుకు ఈ విధంగా కేఆర్ఎంబీ కూడా ఆంధ్ర ప్రాంతానికి ఒత్తాసు పలుకుతున్నట్టు కూడా సర్వత్రు కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యూష. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.